ఆయన తన ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవత దేవునికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాసం 12వ మాసం 2025 సంవత్సరంలో చివరి నెలలో దేవత దేవుడు ఈరోజు మనందరినీ కూడా సజీవులే కదా దేవుని ఆరాధిస్తారన్న వాక్య ప్రకారంగా మరి ప్రభువు ఈరోజు మనందరినీ కూడా ఈ స్థానంలో ఇలా నిలబెట్టడానికి కూర్చోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక మంది సాక్ష్యాలు చెప్పినారు, మంచిది. దేవుడు అనేకమైన జీవితాల్లో మేలు అనుగ్రహించున్నారు. అందరం కూడా రెండు చేతుల పైకి దేవునికి నోరారా దేవుని స్తుతులు చెల్లిద్దాం, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు చేతులు చాపు నెలందరినీ కూడా దేవుడు ఈ నెలంతా కూడా తన రెక్కల చాటున దేవుడు ఆదరించును గాక. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ భయంకరమైన రోజులు, ఈ భయంకరమైన దినాల్లో మరి రోజులు సమీపిస్తూ ఉన్నాయి. మరి దుర్దినములు రాకముందే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం కూడా శ్రద్ధగా ఉన్నాం. ప్రియులారా, ఈ నెలలో అనేకమైన చాలామంది మనం అనుకుంటూ ఉంటాం ఏదో చేయాలి. అందుకే భక్తుడైన సొలొమోను అంటూ ఉంటాడు, రేపు దినం తెచ్చి అతిశయపడకూడదు, ఏ దినం ఏది జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయానుస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేస్తూ నోరారా దేవుని ప్రార్థన చేయడమే మన పని. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ప్రియులారా, మనం చూస్తున్నాం అనేక మంది కంటికి కనబడతలేదు ఈ రోజుల్లో. ఆగున్నటువంటి జీవితాలు అనేక మంది మాయమైపోతూ ఉన్నారు. అందరినీ కూడా మనం కనులారా చూస్తున్నాం. కానీ ప్రజలకి ఈరోజు ఏముండాలంటే దేవుని భయం కదా. అన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రతిదీ కూడా జరుగుతుంది. అనేకమైన గండాలు, అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. అయినా సరే ప్రజలకి రోజు ఏముంటలేదు, దేవుని భయం కదా. దేవుని భయం ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరంలో ఆరాధన చేస్తారు, దేవుని మందిరంలో దేవుణ్ణి మరి గణపరచడానికి మనం అందరం కూడా వచ్చాం. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే రాయబడిన లేఖన భాగాన్ని మనం తెచ్చుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలములో సంచరించుచుండను గనుక ఆయన నీలో అసహ్యమైన తేజస్సును చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలము పరిశుద్ధముగా చాలు. ప్రియులారా, ఒకసారి ఆనందంగా తరాలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియపాలకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని బయలుపరచండి, బలపరచమని ఈ వినబోతున్న వాక్యాన్ని ప్రజలందరూ హృదయాల్లో మీరు ఫలింపచేయమని తండ్రి, కుమార శుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియపాలకు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఎవరు కూడా పిల్లలు దయచేసి మాట్లాడవద్దు. దయచేసి ఎవరు కూడా మరి మౌనంగా ఉండే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. దయచేసి పిల్లలు ఇటు అటు కూడా ఎవరు తిరగవద్దు, మాట్లాడవద్దు. దేవుని సమయాన్ని దేవునికి మనం అప్పగించుకుందాం. ప్రియులారా, వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. అదేంటంటే, నీ ఇంటిలో ఏమి ఉండకూడదు. మన ఇంటిలో ఏమి ఉండాలంటే దేవుని రక్షణ మన గృహంలో ఉండాలి. మన గృహంలో ఏమి ఉండాలంటే దేవుని సమాధానం మన గృహంలో కావాలి. మన ఇంటిలో ఏమి ఉండాలంటే దేవుని సంతోషము మనకి కావాలి. మన కుటుంబంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా గుమ్మాల ముందు పెడుతూ ఉంటారు. ఏంటది? యేసు క్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని పెడతారు కదా. ఏం పెడతారండి? యేసు క్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని బోర్డులు పెడతారు. బోర్డులు పెట్టిన తర్వాత యేసు ప్రభువుని మనం నిజంగా అధిపతిగా మన గృహానికి ఉంచినట్లయితే మనము దేవునికి స్థానాన్ని మనం ఇవ్వగలుగుతున్నామో ఒకసారి ఆలోచించండి.
దేవుని రక్షణ ఎప్పుడైతే ఉండదో, మనం పెడతా ఉంటాం బోర్డు, చాలా మంచి పెడతాం, మంచిదే. కానీ యేసుక్రీస్తు గృహానికి అధిపతిగా మనం చెప్పినప్పుడు నిజంగా కనుక దేవుడు మనం అధిపతిగా ఉంచినట్టయితే మనము అంత అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. నిజంగా చెప్తున్నాను. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన కుటుంబంలో ఏముండాలంటే దేవుని రక్షణ ఉండాలి. మన కుటుంబంలో ఏముండాలంటే దేవుని కృప ఉండాలి. ఈ దేవుని కృప, దేవుని రక్షణ ఎప్పుడైతే కుటుంబాల్లో ఉంటాడో ఆ కుటుంబాలు నిత్యము కూడా దీవించబడతాయి. అందుకే భక్తుడై అంటూ ఉన్నాడు, మన ఇంటిలో ఏముండకూడదంటే ప్రియులారా, మనం చదువుకున్నాం ఇప్పుడు 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నీ కుటుంబంలో నీ దేవుడైన యెహోవా ఈరోజు నీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం విడిపించాలని చూస్తున్నాడు దేవుడు. గమనించారు, దేవుడు ఈరోజు తెలియజేస్తున్న మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, అది మాత్రమే కాకుండా నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాదంలో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడువకుండానట్లు నీ పాదము ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ప్రియులారా, ఒకటి మీకు చెప్తా ఉన్నాను, దేవుడు మన కుటుంబంలో మనం విడిచిపెట్టకూడదంటే గమనించాలి. దేవుడు మనల్ని, మన ఇంటి వారిని, మన ఇంటిలో ఉన్న వారందరినీ కూడా విడిపించకూడదు. దేవుడు మనం ప్రేమించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మన పాలము ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. అంటే మన పాలము అంటే మన జీవితంలో దేవుని భక్తులు పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపిస్తాడంట. నీ దేవుడైన యెహోవా నిన్ను ఏం చేస్తాడంట? అన్ని సమస్యల నుంచి కూడా, అన్ని పరిస్థితుల నుంచి కూడా, అన్ని స్థితిగతుల నుంచి కూడా, కరువు మరి పోషకాల నుంచి కూడా దేవుడిని విడిపించడానికి సమర్థుడై ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే ఒకసారి ఆ వచనాన్ని ఒకసారి చదువు చూడండి. 23వ అధ్యాయము 14వ వచనాన్ని, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు. ఎక్కడి నుంచి విడిపిస్తాడు దేవుడు మనల్ని? ఏ యొక్క బంధకాల్లో ఉన్నామో, ఏ యొక్క శోధన కాలంలో మనం ఉన్నామో, ఏ నష్ట సమయాల్లో మనం ఉన్నామో, ఏ పరిస్థితి నుంచి మనం ఉన్నామో, ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితులను బట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను ఈరోజు నేను విడిపించుటకు, నీ శత్రువుల చేతి నుంచి నేను కాపాడుటకు అంటూ ఉన్నాడు. నీ పాదము పరిశుద్ధంగా ఉందా? నీవు పరిశుద్ధంగా ఉన్నావా? అంటే దేవునిలో పరిశుద్ధుడై ఉన్నావా? దేవుని నమ్ముకున్నావా? దేవుడిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? దేవుని నువ్వు ఆరాధించగలుగుతున్నావా? దేవుడిని అంటూ ఉన్నాడు. ఒకసారి చూడండి, గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనాను చూచి నిన్ను విడువకుండినట్లు. ప్రియులారా చూడండి ఒకసారి, అసహ్యమైనది ఏదైనాను కూడా చూచి నిన్ను విడిచిపెట్టకూడదంటే నీవు ఎలా ఉండాలంటే, నీ జీవితము దేవుని పరిశుద్ధుడు గనక దేవుని నమ్మినట్లయితే మనము కూడా ఎవరమంట? దేవుడు నీతివంతులమే, పరిశుద్ధులు అంటున్నాడు. అందుకే చూడండి 15వ వచనంలో, తమ యజమాని యొద్ద నుండి తప్పించుకుని నీ యొద్దకు వచ్చిన దోస్తుని తన యజమానిని అప్పగించకూడదు. చూడండి, తన యజమాని యొద్ద నుండి తప్పించుకుని నీ యొద్దకు వచ్చిన దోస్తుని, మన యజమానికి నీ యొద్దకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా నీవు అప్పగించకూడదు. ఈరోజు శత్రువుల చేతికి అనేక మందికి అప్పగించబడుతున్నారు. ఈరోజు అనేక మంది అప్పగించబడుతున్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా నామముల గురించి ఏకీభవించి నన్ను ఆరాధించినట్టయితే నేను మీ మధ్యలో ఎందుకు ఉన్నాను? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు ఎక్కడ 2-3 నా నామముని ఏకీభవించి ఆరాధించి నన్ను గణపరచాలని చూస్తూ ఉన్నారో వారి మధ్యలో దేవుడు ఏమంటున్నాడంట? నేను ఉంటానంటున్నాడు దేవుడు కదా. ఏది దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏది? మనము 2-3గా కూడి ఉన్నప్పుడు దేవుడి చేతిలో ఈరోజు ప్రియులారా దేవుడు మీకు కుటుంబాలను ఇచ్చాడు. దేవుడు మీకు గొప్ప స్థితిని మీకు ఇచ్చాడు. మీకు ఇచ్చిన వీటిల్లో 2-3 కూడా మోకరించి నువ్వు వారిని కూర్చోబెట్టి ఒక పాట పాడించి ఒక వాక్యం వారికి నేర్పించి నువ్వు ప్రార్థన చేయించినట్లయితే ఎక్కడ ఉంటాడంటే దేవుడు మన మధ్య ఉంటాడు. అందుకంటూ ఉన్నాను కదా, ఎక్కడ 2-3 కదా, ఎక్కడ 2-3 ఉంటామో నేను ఖచ్చితంగా వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు శపిస్తున్నాడు. ప్రియులారా
ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో నీ ఇంటిలో ఏమి ఉండకూడదంటే ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తూ ఉన్నాడు, నిన్ను విడిపించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ శత్రువునికి అప్పగించడానికి కాదు. నీలో అసహ్యం అనేది మన జీవితాల్లో ఒకసారి మనం గమనించినట్లయితే అందుకంటూ ఉన్నాడు, ఈ హృదయము ఎలాంటిదంటే హృదయము చాలా మోసకరమైనది ప్రియులారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే ప్రియులారా, ఈ లోకంలో నీతిమంతులు ఎందుకు లేరన్నాడంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను విడిపించాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజు మనం అనుకుంటూ ఉన్నామేమో చాలా మంది, అయ్యో నేను భయంకరమైన పేదరికంలో ఉన్నాను, నేను భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నాను, నేను ఎప్పుడు బాగుపడతాను, నేను ఎప్పుడు రాగలను, నేను ఎప్పుడు ఏది చెయ్యాలన్నా చేయలేకపోతున్నాను, నా దేవుడు ఏంటి నన్ను ఇలాగే ఉంచుతాడా అని చాలా మంది అనుకుంటామేమో. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ రోజు నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఏమి చేయాలంటే దేవుని కుటుంబంలో మనం రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమున మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన కుటుంబంలో నిత్యము కూడా దేవుని కురిపించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి చూడండి, ఇంటిలో ఏముండకూడదంటే, ఇంటిలో ఏముండకూడదు, దేవుని సమాధానం ఉండాలి. ఇంటిలో ఏముండకూడదో తెలుసా? అసహ్యమైనవి ఏది కూడా ఇంటిలో ఉండకూడదు. అసహ్యమైనవి ఏంటి? దేవునికి ఏవో మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఆయస్కరమైన జీవితాలు ఏంటో అది ఒకసారి మనం తెలుసుకోవాలి. నీ ఇంటిలో ఏమి ఉండాలంటే రక్షణ ఉండాలి. రెండవది ప్రసంగి గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము ఒకసారి మనం తెలుద్దాం. ఇక్కడ సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు ప్రసంగిలో 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దాం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియను, నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణములకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనసునందాయనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనుక్కోవును, రెక్కల గలది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మొదటిగా మనం నేర్చుకున్నది ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో ఈ రకంగా దేవుడైన యెహోవా తెలియజేస్తూ ఉన్నాడు, నీ కుటుంబంలో నీ ఇంటిలో ఏమి ఉండకూడదంటే దేవునికి అసహ్యమైనది ఏది కూడా నీ ఇంటిలో ఉండకూడదు. అది విగ్రహారాధన అవ్వచ్చు, అది ఏదో అవ్వచ్చు, దేవునికి ఆయస్కరమైనది అవ్వచ్చు, దేవునికి ఇష్టమైనది అవ్వచ్చు, అది మన ఇంటిలో ఉండటానికి దేవుడు ఇష్టపడడు. రెండవది, మన ఇంటిలో ఎవరు ఉండకూడదంటే సోమరులు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు అండి? ఇంటిలో సోమరులు ఉండకూడదు. అందుకే ప్రసంగి భక్తులు చెప్తాడు, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. ఏంటంట? ఇంటి కప్ప దిగబడిపోను, ఇంటి కూలిపోతుంది, దిగబడిపోతుంది. సోమరితనం చేత, చేతుల బద్ధకము చేత ఇల్లు కూలిపోతుందంట. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాడంటే నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. సోమరి వారు చాలా మంది ప్రియులారా, ఇంటిలో ఎవరు ఉండకూడదంటే సోమరులు ఎవరు కూడా ఉండకూడదు. ఎందుకు సోమరు ఉండకూడదంటే సోమరితనం చేత ఏమవుతుందంట? ఇంటి కప్పు దిగబడిపోతుంది. ఇంటి కప్పు, ఇల్లు. మనం సోమరిగా పడుకుంటాం, ఏదో ఆపద వస్తాడు, ఏదో ఆపద వచ్చినప్పుడు మనం అలాగే ఉన్నామనుకో, ఆ ఇల్లు ఏమైపోతుందంట? ఇంటి కప్పు దిగబడిపోతుంది. అంత మాత్రమే కాకుండా చేతులు బద్ధకము చేత ఇల్లు కురిగిపోతుంది, ఇల్లు కూలిపోతుంది. చేతులు కదా, మన బద్ధకము చేత పండుకున్నప్పుడు నిజంగా ఇంకా పడుకుంటామని మన బద్ధకం చాలా అలసిపోయామనుకో పడుకుంటాం. దేవుడు అంటున్నాడు సోమరుల గురించి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సంఘానికి మనం వచ్చినప్పుడు ఎలా రావాలంట? సంఘానికి త్వరగా, దేవుని మందిరానికి. అందుకే అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును, నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ఎవరు విందు చేస్తారంటే నవ్వులాటలు పుట్టించుటకై విందు చేస్తారంట. అయ్యో సోమరు వాడు ఒక ఇంటిలో ఉన్నాడు,
ఆ ఇంటి కూలిపోయింది అని ఎవరు నవ్వుకుంటారో తెలుసా? ఇంటి ప్రక్క వారందరూ నవ్వుకుంటారు. ఇంటి ప్రక్క పొరుగు వారందరూ కూడా, ఒరే వాడు సోమరుడు, ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళడు, ఇంటిలోనే ఉంటాడు. ఎందుకంటే అందుకే ఆడి జీవితం అలాగైపోయింది, ఇల్లు అలాగైపోయిందని ఎవరు విందు చేసుకుంటారంట? నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షరస పానములు వారు ప్రాణములకు సంతోషకరం. ద్రాక్షరస పానం అంటే త్రాగిన మత్తులు ఏమి అవుతుందో కూడా సోమరబోధులకి ఎవరికి కూడా తెలియదంట. అందుకే అంటున్నాడు, ద్రవ్యం అన్నిటికీ కూడా అక్కరకు వచ్చును, నీ మనసునందైనను రాజును శపించవద్దు. మన మనసులో తిట్టుకుంటూ ఉంటాం సపోజ్ చాలా మందిని. ఇక్కడ ఏమంటున్నాడు? నీ మనసునందైనను రాజును శపించవద్దు, కానీ నీ పడక గదులైన నేను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎందుకు శపించవద్దు అంటున్నాడు భక్తుడు ఇక్కడ? ఎందుకు తిట్టవద్దు అంటున్నాడంటే చూడండి ఒకసారి లాస్ట్ వచ్చిన ఏలనగా ఆకాశ పక్షులు సమాచారం కనుక్కోవును. ప్రియులారా, మనం అనుకుంటాం మనం సోమరుగా ఉన్నప్పుడు ఇంటిలో రాజును శపించవద్దు అంటున్నాడు, ఐశ్వర్యవంతులు శపించవద్దు అంటున్నాడు భక్తుడు. ఎందుకు శపించవద్దు అంటున్నాడంటే ఈ సమాచారం అంట ఏమి కొనుక్కోతాయి? ఆకాశ పక్షుల్లాగా ఉంటారు కదా. అవన్నీ మనం ఏదో చెప్తా ఉంటాం. సపోజ్ మనం ఏదో పెడతాం, మన ప్రక్క వారికి ఏదో మనం బాధ చెప్పుకున్నాం అనుకోండి, అది ఎలా పోతుందంట సమాచారము? ఆకాశ పక్షులు చూడండి, ఆకాశ పక్షులుగా ఆ సమాచారం అంతా కూడా కొనుక్కోవును. రెక్కలు కలదు సంగతి తెలుపును. రెక్కలు కలదు. ఎవరు రెక్కలు కలదు? సంగతి ఎలా తెలుపును? ఇలా మనం చూసినట్లయితే నీ మనసునందైనను కూడా రాజును నీవు శపించవద్దు, నీ పడక గదులోనైనా కూడా ఐశ్వర్యవంతులను నీవు శపించవద్దు. అనుకుంటాం, అయ్యో నేను నా మనసులో తిట్టుకున్నాను కదా, వారికి ఎలా తెలుసుకుని నా మాటలు కదా అనుకుంటాం. అనుకునే సందర్భంలో నేను ఎవరి దగ్గర కూడా నేను తిట్టలేదే, నా మనసులో తిట్టాను కదా, వారికి ఎలా తెలుసుకుందని మనం అనుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, నీ పడక గదులో నువ్వు ఎవరిని కూడా శపించవద్దు, ఐశ్వర్యవంతులు శపించవద్దు. ఎందుకంటే నువ్వు శపించిన శాపాలన్నీ కూడా వారికి తెలుస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇంటిలో సోమరులుగా ఉండవద్దని ఈరోజు ప్రసంగి భక్తులు చెప్తున్నాడు. మరొకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ సొలొమోను భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంటి నుండి కంటే నెమ్మది కలిగి ఉండి చాలని ప్రియులారా, ఇక్కడ చూడండి సొలొమోను భక్తుడు ఏ రకంగా తెలియజేస్తున్నాడంటే, రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంటి నుండి కంటే. ఒక గృహానికి మనం వెళ్ళామండి, ఆ గృహస్థులు వారికి పడదు, ఏదో కలహాలు ఉన్నాయి, వారికి ఎంతో ప్రేమతో ఏదో పెడుతున్నారు, ఏదో మాంసాహారం ఏదో బిర్యానీ ఉండాలనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ భక్తుడు ఏ రకంగా చెప్తున్నాడో తెలుసా? రుచి అయిన భోజన పదార్థాలను ఎంతమంది పెట్టినా కలహంతో కూడిన ఇంటి నుండి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టే రొట్టె ముక్క తినుట మేలు. రుచి అయిన భోజన పదార్థములు పెట్టి మనం దూషించవచ్చు, మనం అనుకోవచ్చు వారు మనం భోజనానికి పిలిచారు, మన ప్రేమతో వారి ఇంటికి వెళ్ళవచ్చు. కానీ వారి ఇంటిలో వారి మనసులో ఏ కలహం ఉందో నీకు తెలియదు. అందుకంటున్నాడు భక్తుడు, ఎవరు కూడా రుచి అయిన భోజన పదార్థములు పెట్టినా, ఎవరు కలహంలో ఉన్న ఇంటిలో మనం వెళ్ళినా, మీరు మాంసాహారం పెట్టారు అయ్యో అని సంతోషించవచ్చు. కానీ వాటికంటే మనం ఎక్కడ తింటే మేలంట? నెమ్మది కలిగి ఉన్న చోటకి వెళ్ళి ఒట్టే రొట్టె ముక్క తినుట మేలు అంటున్నాడు భక్తుడు. రొట్టె ముక్క తిని చాలు, కానీ కలహం ఉన్న చోటకి వెళ్ళి నువ్వు ఎంత రుచి అయిన భోజన పదార్థములు తిన్నా ఏదో ఒక రోజు మనకి ఏమొస్తాయండి? ఏదో ఒక రోజు కలహాలు రావచ్చు కదా. ఎందుకు రావచ్చు? అయ్యో నేను చాలా మంది అనవచ్చు మనల్ని, వాడు ఒకప్పుడు ఏమీ లేదు, నా ఇంటిలో అనేకమైన సార్లు నేను వాడికి భోజనం పెట్టాను, నా ఇంటిలో వాడికి అనేకమైన సార్లు మాంసాహారం పెట్టాను, నేను వాడికి విశ్వాసము లేదని చాలా మంది అనవచ్చు. అందుకే అంటారు ఈరోజు ఏమంటారో తెలుసా? మనుషులు కానీ విశ్వాసం ఉంది, ఎవరికి ఉంటుందంట? ఎవరికి ఉంటుందండి? కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకి కదా. ఎందుకంటారా మనుషులు?
అందుకని ఉన్నాడు, నీకు రుచి అయిన భోజన పదార్థములు పెడుతున్నారు కదా అని మనం పదే పదే ఎవరు గృహానికి మనం వెళ్ళినా ఏదో ఒక రోజు మన కలహాలు రాక తప్పవు ప్రియులారా. కాబట్టి అయ్యో మనకు రుచి అయిన భోజనం పెట్టారు, రుచి అయిన ఆహారం మనకు పెట్టారు, కలహంతో కూడిన ఇంట నుండి కంటే నేను నెమ్మది కలిగి ఉండి ఒక గృహానికి వెళ్ళి వారు నాకు రొట్టె ముక్క ఇచ్చిన చాలు అని సంతోషపడే జీవితం మనకు కావాలా అంటే ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇంట్లో ఈ రోజు ఏం ఉండకూడదంటే కలహాలు ఉండకూడదు. ఇంట్లో ఏం ఉండకూడదండి? కలహాలు ఉండకూడదు, ఇంటిలో గొడవ ఉండకూడదు, భేదాలు ఉండకూడదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇంట్లో ఏం ఉండకూడదంటే దేవుడి రక్షణ, దేవుడి కృప, దేవుడి సమాధానము, దేవుడి సంతోషము ఈ ఇంటిలో ఉన్నట్లయితే నీ కుటుంబము ఎలాగో ఆశీర్వదింపబడుతుందంటే దేవుడు కొర్నేలు కుటుంబాన్ని దీవించినట్లు నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడని దేవుడు అంటూ ఉన్నాడు. మరి 4వదిగా మనం చూస్తే ఇంటిలో అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదని మీకా గ్రంథం ఒకసారి మనం తెలుగు చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా, దేవుడి యొక్క మాటలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మీకా భక్తుడు చెప్తూ ఉన్నాడు 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూడండి. వారు భూములు ఆశించి కొట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు, ఒక మనిషిని వారి కుటుంబమును ఇంటి వారిని వారి స్వాచ్ఛము అన్యాయముగా చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటిలో మొదటగా ఏమనకూడదంటే నీ ఇంటిలో దేవునికి ఇష్టం, నీ జీవితంలో అసహ్యం అనేది ఏదో కూడా నీ ఇంటిలో ఉండకూడదు. అది విగ్రహార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. 2లో నీటిలో ఏముండకూడదంటే సోమరతనం ఉండకూడదు. 3వదిగా నీటిలో ఏముండకూడదంటే కలహాలు ఉండకూడదు. 4వదిగా మనిషిలో ఏముండకూడదంటే అన్యాయంగా సంపాదించిన అక్రమంగా ఏది కూడా మన ఇంటిలో ఉండదు. ఎందుకంటే అది ఎప్పటికైనా నాశనమే అంటూ ఉన్నాడు. ఒకసారి చూడండి, అది 2వ వచనం. వారు భూములు ఆశించి పట్టుకుంటారు, భూములు ఆశిస్తారు, భూములు ఎలాగైనా సరే సంపాదించాలని అనేకమైన అబద్ధాలు చెప్పి మనం ఆక్రమిస్తాం. ఓకే, మంచిది. అది మాత్రమే కాకుండా ఇండ్లు ఆశించి, చదవండి ఒకసారి, ఇండ్లు ఆశించి ఆక్రమించు కదా. ఇండ్లు ఆశిస్తారంట, అదేం చేస్తారు? ఆక్రమించుకుంటారు, అంటే స్వాధీనం చేసుకుంటారు. ఆ ఇండ్లు ఆశించడానికి ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని అసహ్యకరమైన చేసినా ఆ ఇండ్లు మాత్రం ఆక్రమించుకుంటారు, కబ్జా చేస్తారు. అది మాత్రమే కాకుండా ఒక మనిషిని వాళ్ళ కుటుంబమును, ఇంటి వాళ్ళని వాళ్ళ స్వాచ్ఛమును అన్యాయముగా ఆక్రమించుకుంటుంది. దేవుడు వాక్యం తెలియజేస్తున్న ప్రియులారా, ఒక ఇంటిని, ఒక కుటుంబమును, ఒక ఇంటి వారిని అన్యాయముగా చాలా మంది రోజు ఏం చేస్తున్నారో తెలుసా? ఆక్రమిస్తున్నారు. ఎందుకు ఆక్రమిస్తున్నారంటే కబ్జా, భూ కబ్జాలు, భూములు, అనేకమైన ఆపదలు చెప్పి ఈ రోజుల్లో సొంత కుటుంబంలో, సొంత అన్నదమ్ముల్లో, సొంత అనేకమైన సెంటు భూమి కోసం అనేక మందిని హత్య చేస్తున్నారు ఈ రోజు ప్రియులారా. అందుకని ఉన్నాడు, ఒక మనిషిని, వాళ్ళ కుటుంబమును, ఒక ఇంటి వారి స్వాచ్ఛమును అన్యాయముగా కూడా ఈరోజు ఏం చేస్తున్నారంట? అన్యాయంగా ఏం చేస్తున్నారంట? ఈరోజు నీ కుటుంబంలో దేవునికి 2 బిడ్డలు ఇచ్చాడు అనుకోండి, నీకు 3 బిడ్డలు ఇచ్చాడు అనుకోండి, నీవు రేఖల కష్టాల చేత నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు గలపు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆశించింది దేవుడు నీకు ఇచ్చాడు, నీ గృహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది ఎవరికి స్వాచ్ఛమో తెలుసా? నీ పిల్లలకు కూడా, నీ తదనంతరము కూడా వారికి స్వాచ్ఛం. ఒకవేళ నువ్వు అన్యాయంగా సంపాదించి, అబద్ధాలాడి, దొంగతనాలు చేసి సొమ్ము సంపాదించి మనం ఎన్ని ఆస్తులు కూడబెట్టినా అవంతా కూడా ఇప్పటికీ అయినా సరే చిమ్మ చీకటిగా పడవేసినట్లే అని భక్తుడైన సొలొమోను ఈ రోజు మనకు తెలియజేస్తున్నాడు. అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన ఏది కూడా మన యొక్క ఉండదంట. ఏది కూడా మన దగ్గర ఏమవుతుందండి? ఏది కూడా మన దగ్గర ఉండదంట. ఎందుకు ఉండదంటే అన్యాయము, అక్రమం. అందుకని చూడండి ఒకసారి 3వ వచనం చూడండి. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొప్ప అపాయకాలం వచ్చుచున్నది, దాని క్రింద నుండి తమ మెడలు తప్పించుకోలేకుండాను కదండి. ఆ దినమున కీడు చేయి ఉద్దేశించుచున్నాను, ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చు,
సామెతను ఎత్తెదరు. ప్రియులారా చూడండి, చివరి మనం చూసినట్లయితే, కాబట్టి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, అపాయకాలం వచ్చుచున్నదంట. అపాయకాలము వచ్చుచున్నదంట. దేవుడు రాకడ సమీపించక ముందే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి 3వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏమొస్తుందండి రోజు? అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. యెహోవా సెలవిస్తున్నాడు, గొప్ప అపాయ కాలము చెడమనుకుంటున్నారు. మంచి రోజునివి, మంచి జరుగుతుంది అనుకోవచ్చు. ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తున్నాడు, కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా గొప్ప అపాయకాలము. అపాయకాలము, అపాయకాలం అంటే ఏ అపాయాలు ఏ రకంగా సంభవిస్తాయో మనకి తెలియదు. మొన్న పాస్టర్ జోసెఫ్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయనకి స్ట్రోక్ రావడం జరిగింది. ఆయన అనుకున్నాడా, అయ్యో ఈ క్రిస్మస్ నెలంతా కూడా నేను దేవుని వాక్యం చేయొచ్చు, అనేక మందిని నవ్వించవచ్చు, అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించవచ్చు అని ఆయన అనుకోవచ్చు. కానీ దేవుడు పిలుపునందుకుని దేవుని యొక్క సన్నిధికి చేరారు. అందుకే బహు అపాయకాలం వచ్చుచున్నది. అపాయకాలంలో ఏది జరుగుతుందో కూడా ప్రియులారా మనకి ఏమీ కూడా మనకి తెలియదు. అందుకు అంటున్నాడు, కాబట్టి యెహోవా సెలవిస్తున్నాడు, ప్రియులారా అపాయకాలం దగ్గరగా సమీపించబోతూ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. దాని క్రింద నుండి తమ మెడలు తప్పించుకోవడం సంతగాను, గర్వంగా నడవలేకుండా సంతగాను ఈ వంశమును పిలిచే ఉద్దేశించున్నాను. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా ఆలోచించుదురు. ఆ దినమున జనులు అనేక మంది సంతోషిస్తారంట, అనేక మంది నవ్వుతారంట ప్రియులారా, అనేక మంది ఆనందపడతారంట. ఈ రోజు మన గృహాల్లో ఏముండకూడదంటే కలహాలలో పడదు. అన్యాయంగా సంపాదించిన ఏది కూడా అక్రమం చేయవారు అనేక నుంచి. అందుకు అంటూ ఉంటాడు, ఒక భక్తుడు అన్నాడంట, అయ్యో నేను దేవుని బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని రక్షణ పొందాను, నాకు దేవుని యొక్క రక్షణలో దేవుని యొక్క భాగ్యములు నాకు ఎందుకు స్థానం లేదనుకోవచ్చాడు చాలా మంది. ఒక భక్తుడు ఇలాగ రవిగా కూడా అంట, నేను దేవుని రాజ్యానికి నేనే వెళ్తాను, నేను దేవుని రాజ్యంలో నేనే మొదటిగా నేను వెళ్తాను, ఎందుకంటే నేను భక్తిగా ఉంటాను, నేను మందిరానికి వెళ్తాను, నేను ప్రభువా ఆయన దేవుని ఎప్పుడు కూడా పిలుస్తాను అనుకున్నాడంట. దేవుడు అన్నాడంట, అవరే నన్ను ప్రభువా అని పిలిచేవాడు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారమే ఎవరైతే నేను ఏర్పాటు చేసుకుంటానో వారే నా రాజ్యంలో ప్రవేశించబోతురని. ఎందుకు ఆ మాట ఆ భక్తుడు దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? అనుకోవచ్చు మనం ఏ నోటితో దేవుడు అంటూ ఉన్నాడు, ఈ మనుషులు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయంతో నన్ను గణపరచట్లేదని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా మనకి ఇచ్చిన పెదవులతో ఒకే మంచిదే ప్రభువా అని మనం పిలుస్తూ ఉన్నాం. మనకిచ్చిన హృదయంలో నుంచి ఆ మాట మనం చెప్పగలుగుతున్నామా? అందుకంటే మన ప్రభువా పిలిచి ప్రతి వాడు కూడా ఎందుకు చేరట్లేదు పరలోక రాజ్యం అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రజలందరూ కూడా నన్ను పెదవులతోనే స్తుతిస్తూ ఉన్నారు, ఈ ప్రజలందరూ కూడా పెదవులతోనే నన్ను పిలుస్తున్నారు, కానీ హృదయంతో ఏ ఒక్కరు కూడా నన్ను కనపరచలేకపోతున్నారని దేవుడు ఈ రోజు అనేక మంది గురించి బాధపడుతున్నాడు. క్రైస్తవుల గురించి కాదు, లోకం గురించి కాదు, దేవుణ్ణి ఇంకా చాలా మంది పెదవులతో పిలిచే అనేకమైన క్రైస్తవులు అనేక చోట్ల ఉన్నారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రజలందరూ కూడా నన్ను హృదయంతో నన్ను ఎప్పుడు పిలుస్తారు ప్రభు అని, ఈ ప్రజలందరూ కూడా నన్ను ఎప్పుడు నా హృదయంతో పిలవాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. ప్రియులారా ఈ రోజు ద్వితీయోపదేశ కాలంలో 23వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నాం, నీ ఇంటిలో ఏదైనా ఉండకూడదంటే దేవుడిని విడిపించడానికి ఈ రోజు నేను చూస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను విడిపించడానికి, నీ దేవుడైన యెహోవా నీ శత్రువుల నుంచి విడిపించడానికి దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడు. నీ ఇంటిలో దేవునికి ఇష్టమైనది ఏది కూడా ఏదైనా ఉంటే, నీ ఇంటిలో దేవునికి ఆశకరమైనది ఏదైనా ఉందేమో అది మనకు తెలియాలి. రెండవది, నీ ఇంటిలో సోమరిపోతులు ఉండకూడదు. దేవుని విషయంలో, దేవుని కార్యక్రమాల్లో, అనేకమైన సందర్భాల్లో మనం దేవునికి ఆరాధించడానికి సోమరుగా ఉండకూడదు. మూడవది, నీ ఇంటిలో ఏమి ఉండకూడదంటే కలహాలు ఉండకూడదు, నీ ఇంటిలో గొడవ ఉండకూడదు, నీ ఇంటిలో కలహాలు భేదాలు ఉండకూడదు. నాలుగవది, నీ ఇంటిలో అక్రమంగా సంపాదించిన ఏ ఆస్తులు, అక్రమంగా సంపాదించిన ఏ యొక్క ధనము కూడా నిలబడదని దేవుని వాక్యం ఈరోజు మనకి సూటిగా ఈరోజు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, ఇంటిలో మనం
ఏదైనా ఒకరి ఇంట్లో మనం ఆక్రమించవచ్చు, ఒకరి గృహమును ఆక్రమించవచ్చు, ఒకరిది ఏదైనా మనం ఆక్రమించినట్లయితే అది నీ యొద్ద నుంచి తీసివేయబడతాదని దేవుని వాక్యం మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నా ఇంటిలో కావాల్సింది ఏంటో తెలుసా? నా ఇంటిలో నాకు స్థానం కావాలి. మనం పెట్టుకున్నాం, చాలా వాక్యాలు కూడా పెట్టుకున్నాం, యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని పెడుతున్నాం. నిజంగా కనుక దేవుడు కనుక నీకు అధిపతిగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి అయినా నీ హృదయంలో ఈ 12వ మాసంలో అయినా దేవుని రక్షణ లేక అనేక మంది కరువైపోతున్న దినాల్లో ఈరోజు ఇందాక మనం చదువుకున్నాం కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమి రాబోతుందని మనకి? యెహోవా సెలవిచ్చినదేమన గొప్ప అపాయ కాలము. గమనించండి, యెహోవా సెలవిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, చెప్తా ఉన్నాడు, మారండి, నా దగ్గరికి రండి, నా రక్షణ పొందండి, నేనే నీ యొక్క దేవుడిని, నేనే నిజమైన వాడని, మేము ఎత్తుకున్న వాడను, మేము చక్కబెట్టుకోవడం ముందుకు వచ్చు, ఎత్తుకున్న వాడను కూడా నేనే. కాబట్టి మీరు అందరూ కూడా భూదిగంతము వైపు నివాసములారా నా వైపు చూచి రక్షణ పొందని అంటున్నాడు దేవుడు. చేద్దామా? దేవుని అనేక మంది రోజులు రక్షణ లేకపోతే దేవుని వైపు చూడండి ప్రియులారా, నీ ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. తూర్పు దేశపు జ్ఞానులు అన్నారంట, అయ్యమ్మకు దారి చిక్కువారు ఎవరు కూడా లేరంటే ఒక నక్షత్రాన్ని తూర్పు దేశ జ్ఞానులు, కాపరులు, గొల్లలు కూడా వారు మందల కోస్తకు వెళ్ళినప్పుడు ఒక నక్షత్రం వారిని వెంబడించింది. ఆ నక్షత్రం ద్వారా అనేక మంది ఈరోజు దేవుని సాగిలపడ్డారు, దేవుని నమస్కరించారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. వారందరూ కూడా అనుకున్నారంట, గొల్లలు, కాపరులు మందల కోస్తూ ఉండగా ఎవరు? ఆ శిష్యుడు ఎవరు? ఆయన నిజమైన యేసు ప్రభు. ఆ శిష్యుకు పొత్తుకుంటూ చుట్టుపడ్డాడు. ఆయన నిజమైన కాపురుగా ఉన్నాడు. ఈరోజు అనేక మందికి వెలుగునివ్వడానికి దేవుడు మన కొరకు వచ్చాడు. మనం ఆయన వెలుగు కొరకు మనం కనిపెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో రక్షణ నాకు కావాలి. ఈ నెలలో దేవుడు మనకు చెప్తున్నాడు, నీ ఇంటిలో సరైన రక్షణ లేకపోతే, నీ ఇంటిలో సరైన మరి ఆనందం లేకపోతే నీ రక్షణ నేను అనుగ్రహిస్తాను. నా దేవుడి మీద మీరు ఆధారపడినట్లయితే దేవుడు మీకు నెమ్మది, దేవుడు మీకు సంతోష జీవితాలను దేవుడు అనుగ్రహిస్తారని దేవుడు అంటున్నాడు. ఒకసారి మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామా? ఒకసారి మనం అందరం కూడా లేచి నిలబడినట్లయితే దేవుడు ఈరోజు మన ఇంటిలో ఏమి ఉండకూడదని కోరుకున్నాడో ఒకసారి మనం కళ్ళు మూసుకుని దేవుడి చేతిలో మనం చెప్దాం. దేవుడికి ఒక మాట మనం చెప్తాం, అయ్యా ఈ రోజు నా కుటుంబంలో, నా ఇంటిలో ఏమైతే నా దేవునికి స్థానం లేదో ఒకసారి మనం కళ్ళు మూసుకోండి. నా దేవునికి ఈరోజు ఇంకా నేను ఏమైనా నా కుటుంబంలో, నా గృహంలో కనుక, నా ఇంటిలో కనుక నేను చోటు ఇవ్వలేదేమో, మరి అంతా కూడా దేవునికి చోటు ఇచ్చాను, వారు ఆశీర్వదింపబడ్డారు. కళ్ళు మూసుకున్న ప్రియులారా, మన భక్తి, మన స్థితిగతులు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఈ రకంగా మనం ఆశీర్వదింపబడ్డామంటే, ఈరోజు ఇంత భక్తులు మనం ఉన్నామంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని నిన్ను నేను దీవించబోతూ ఉన్నాను. నీటిలో రక్షణ కావాలి నాకు, నీటిలో సమాధానము కావాలి నాకు, నీటిలో కృప నాకు కావాలి, నీటిలో ఏ ధనాస్తం నాకు వద్దు అంటున్నాడు దేవుడు. నీటిలో నాకు ఏమి వద్దు కానీ నీ హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయ్యా ఒక్కసారి మనం చెప్దామా? నీటిలో నాకు ఏమి కావాలో తెలుసా? నీ వెండి బంగారాలు నాకు వద్దు, బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు, నీటిలో నాకు స్థానం ఇవ్వాలంటున్నాడు దేవుడు. అయ్యా ఈ రోజు కనుక ప్రతి కుటుంబాల్లో అయినా స్థానం నీకు ఇవ్వలేకపోతే దయతో మనం అందించాలి. ఎందుకంటే ప్రభా ఈ 12వ మాసంలో ప్రభా యెహోవా సెలవిచ్చినది ఏమనగా బహు అపాయకాలం వచ్చేసినది. ప్రియులారా జాగ్రత్తగా ఉండండి, దేవుని ప్రార్థన చేయండి, దేవుని వైపు కలిగి ఉండాలని నేర్పించాడు. ఈరోజు మా సంఘాన్ని, మా సంఘ బిడ్డల్ని అందరినీ క్షేమంగా ఉంచాయ్యా, సురక్షితంగా ఉంచాయ్యా. ఏ బహు అపాయకాయాలు మా కుటుంబాల్లో కానీ, మా సంఘానికి కానీ, మా గ్రామంలో కానీ ఏ ప్రజలకి రాకుండా ఈ నెలంతా కూడా మీ సమృద్ధి కాపుదల దయచేయండి. ఈ పండుగ దినాలు అనేక మంది క్రిస్మస్ అయిన ప్రభు దేవుని ఆరాధించబోతున్నారు. ప్రతి కార్యక్రమంలో మీరు ఉండండి. అనేకమైన సంఘాలు జరుగుతున్న కార్యక్రమాలు మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి అయ్యా. ఏ అపాయకాలం వచ్చినా మీరే మమ్మల్ని ఆదరించారు, మీరే మమ్మల్ని కాపాడాలి. మీరు మమ్మల్ని కాపాడకపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారయ్యా? మీరు మమ్మల్ని కాపాడకపోతే మమ్మల్ని ఎవరు ఆదరిస్తారయ్యా? అయినా మీరు మా కొరకు ప్రాణం పెట్టామయ్యా. అందుకని ఉన్నాడు, ఎంత కృపామయుడు మన దేవుడు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, అందరం కూడా చేపలు పడుతూ దేవునికి మనం పాటలు పాడి
దేవుని ఆరాధన చేద్దాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. ఈ యొక్క చక్కని రీతిలో ప్రభా నేర్పించిన అంశాలను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క దినంలో డిసెంబర్ మాసంలో 12వ మాసాన్ని మనందరినీ కూడా ప్రవేశపెట్టినారు. మా కుటుంబంలో ప్రభావ మా ఇంట్లో ఏముండో కూడా నేర్పించారు. కలహాలు, భేదాలు, అక్రమములు అన్నీ కూడా మా ఇంట్లో ఉండకూడదు. నీటిలో సమృద్ధి అయిన రక్షణ ఉండాలన్నారు. మా ఇంట్లో కనుక సరైన రక్షణ లేకపోతే ఇప్పుడైనా మాది సమాధానాన్ని రక్షణ మీరు అనుగ్రహించబోతున్నారని నిజం వైపు జీవంలో దేవుని వైపు మేము చూసి మేము నమ్ముతున్నాం. అటువంటి ధన్యత కృప ఈ రోజునైనా ప్రభు బలారాధన
కార్యక్రమంలో పాల్గొన చేసిన ప్రతి బిడ్డల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నా మహిమకరంగా జరిగించవలసిన కార్యక్రమాలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా క్రిస్మస్ కార్యక్రమం కొరకు నేను స్త్రీల దినము కొరకు అలాగే జరగవలసిన కొడుకుల కొరకు మీ చేతులకు అందిస్తూ మా ప్రభువును రక్షణ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియపరమ తండ్రి ఆమేన్. దేవుడు అందరినీ కూడా దీవించిన కాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరి వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన 11 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఈరోజు 12వ నెల మరి డిసెంబరు నెలలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఏం గతించిపోతున్నాయండి? సంవత్సరాలు గతించిపోతున్నారు. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రిస్మస్ కోసం. ఈ క్రిస్మస్ నుండైనా దేవుడికి ఇష్టలుగా జీవిస్తారా మీరంటూ ఉన్నాడు. ఏమన్నారండి? దయచేసి వాక్యాన్నండి మీరు ఇట్లు కానీ అలా పోరాడుకుందరు కానీ వాక్యం సమయం కాబట్టి దయచేసి ఎవరు దేవుడు ఏమన్నాడు? క్రిస్మస్ నుండైనా దేవుడికి ఇష్టలుగా జీవిస్తారా అని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అందరూ దానికి రెడీ అయినా జీవించడానికి ఈ క్రిస్మస్ రోజు నుంచి అయినా ఈ క్రిస్మస్ నెల నుంచి అయినా దేవుళ్ళు ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక మాట చూడండి. లోకసువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రిస్మస్ అంటే ఏదో పండుగలను పెట్టుకుని పండుగల ఆచారంగా మనం గడుపుకోవడం కాదండి కదండి. మరి చాలా మంది అయితే పండుగల వచ్చేటప్పుడు వాళ్ళు గడుపుకుంటూ ఉంటారు. అనేకమైన పండుగల ఆచారాలు వాళ్ళు గడుపుతుంటారు కదండి. మరి మన క్రిస్మస్ మనం అలా గడుపుకోకూడదంట. ఎలా గడుపుకోవాలంటే మనకి ఏం చెప్పాడు ఇక్కడ మనకు వాక్యము? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమపరచాలి. మనం ఎవరికి మహిమపరచాలంటే మన దేవునికి మహిమపరచాలి. మనం ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలగాలి. మనకు భూమి మీద మనకి ఏం కలగాలి? సమాధానం కలగాలి. మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఈ దినాన్ని ఇక్కడ తీసుకున్న దేవుడికి ఇష్టడుగా మనం బ్రతకాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలా బ్రతకాలి? మన దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలి. పండుగలు జరిగిపోతాయి, అన్ని జరిగిపోతాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి, 2025 కూడా గడిచిపోతూ ఉన్నారు. ఏది మరి మనకి ఎక్కడ ఉంది? దేవునికి మహిమ ఆయన ఇచ్చిన మనుషులుగా మనం ఎక్కడ ఉంటున్నాం? ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎన్నో ఆలోచించుకుంటే మరి దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నిజమైన క్రీస్తు బిడ్డలైతే దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకోవటమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఏంటండి? నిజమైన ఇక్కడ చెప్తా ఉన్నాడు, నిజమైన
క్రీస్తులో మనం నడుచుకున్నట్లయితే, మార్గంలో మనం నడిచినట్లయితే ఇదే మనకి నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ మనం చేసుకోవాలండి. దేవునికి ఇష్టమవుతుంది. అప్పుడు దేవునికి ఇష్టం లేకుండా అనేకమైన ఈ పండుగలు, ఆచారాలు ఆయనకి ఏవి కూడా ఇష్టం ఉంది. ఆయనకి అసలు యేసు ప్రభు గారు ఎప్పుడు పుట్టాడు? అసలు 25 పుట్టాడు యేసు ప్రభు. డిసెంబర్ 25 పుట్టాడని చాలా మంది అనుకుంటారు. డిసెంబర్ 25 క్రిస్మస్, ఆ రోజు పుట్టాడు అనుకుంటారు. డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఆయన ఏ రోజు పుట్టాడు ఎవరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు. అది కాదండి, ఆయన శీతాకాలంలో పుట్టినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అదేంటారా? అందుకని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ ప్రతి వాడు తనకి ఇష్టమైన ధ్యేయ క్రియల్లో నడుస్తున్నారు. కానీ అటువంటి క్రియలు దేవునికి ఇష్టం కాదు. కాబట్టి ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవను నడవాలి. ఏం నడవాలండి? మనకి ఇష్టమైన త్రోవేది, దేవునికి ఇష్టమైన త్రోవేదండి ఏది? సర్వోన్నతమైన స్థలము. దేవునికి స్తోత్రం. మన సర్వోన్నతమైన స్థలంలో మనం నడవాలి. ప్రియ దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుని స్థలం అది. మన ఇంకా విశాలమైన మార్గాలలో మనం నడుస్తూ ఉన్నాం. విశాలము అందరికీ కూడా ఆ విశాలాన్ని కోరుకుంటూ ఉన్నారు దినాన్ని. ఆ ఇరుకు మార్గాన్ని ఎవరు కోరుకోవట్లేదు. ఆ విశాలమైన మార్గంలో నడుచుకుంటే మరి మన పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఇరుకు మార్గంలో నడుచుకుంటే పరిస్థితులు ఏంటో ఆలోచించుకోండి. రెండే దారులు మనకి చూపిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి విశాలమైన మార్గము, రెండు ఇరుకు మార్గము. నువ్వే మార్గంలో నడవాలనుకుంటున్నావు? విశాలమైన మార్గంలో చాలా ఖాళీగా ఉంటుంది కదా అనుకుంటున్నారేమో చాలా జనం కదండి. చక్కగా నడవచ్చేమో ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నారేమో. విశాలమైన మార్గంలో మనం అసలు నడవకూడదు. ఇరుకు మార్గం అంటే నిజంగానే దేవునిలో ఆ ఇరుకులో ఇబ్బందులు మనం నడుచుకోవాలి. మనం ఏం పెట్టారా? అందుకని మరి ఇక్కడ దేవుడు అన్నాడు, దేవుని ఏమంటాడు? ఆయన రక్తంతో కడగబడిన నీవైతే ఈ లోకాన్ని చూడవను. ఎందుకు నువ్వు యేసు ప్రభు రక్తంలో కనబడ్డ స్త్రీవైతే నువ్వు ఈ లోకాన్ని చూడవు, పురుషుడివైనా నువ్వు ఈ లోకాన్ని చూడవు. దీనిలో ఉన్నదంతా ఏంటి? మురుకు వాసన, భయంకరమైన స్థితి. అందుకని అంటున్నాడు, నరకానికి దాడి తీసే విశాల మార్గం అది. ఏ మార్గం అండి? నరకానికి మార్గం అది, విశాల మార్గం. దేవుడు అందుకునే దీనిలో ఎవరి ఇష్టము వారిది. నువ్వే మార్గంలో నడుచుకుంటావు? దేవుడు అంటా ఉన్నాడు, నువ్వే మార్గంలో నడుచుకుంటావు? ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడైనా ఈ క్రిస్మస్ రోజునైనా మనకు దేవునికి ఇచ్చులుగా మనం నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు చూడండి, ఒంటరిగా వచ్చిన నీకు కుటుంబము, సంఘము, సమాజం ఉంది, స్నేహితులు ఎందరో ఉండవచ్చు. కానీ అయితే ఏదో ఒకసారి నిన్ను ఒంటరితనానికి గురి చేస్తారు. చాలా జాగ్రత్త. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ప్రభు అంటూ ఉన్నాడు, అనాథలుగా విడువను. ప్రభు యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. మనకు ఒంటరిగా ప్రభు వదిలిపెట్టడానికి ఎలా ఉంటాడంటే దేవుడు మనకి సదాకాలము దేవుడు మనకు ఉంటాడంట. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో దేవుడు ఉంటాడని దేవుడి దినాన్ని మనకు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన కుటుంబంలో, మన జీవితంలో ఎన్నో వేషాలు, మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, మోసపడువారు, మోసపుచ్చువారు ఆయన వశంలో ఎంతో మంది ఉన్నారంటూ ఉన్నాడు కదండి. ఇంటి వారి నడతలు కనిపెడుతూ ప్రభుకి మొరపెడితే నీ కుటుంబంతో సంతోషము, ఆనందము జీవించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు, మన ప్రభువును కూడా అనేక సార్లు ఎంతో బాధించి, హింసించి, ఒంటరితనానికి గురి చేశాడు. ఆ బాధ ఎట్టిదో ఎవరు తెలుసండి? ఆయనకు బాగా తెలుసు. ఆయనకు తెలుసు, మనకి తెలుసు ఆయన ఎంత బాధ పెట్టాడు ఈ దినాన్ని. చివరి లోకము ప్రభువును ఎంతో
అవమానించింది, ఎన్నో హింసలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. నీ కోసము, నా కోసమే జనాలు అద్భుతమైన దేవుడు అన్నాడు. మన జీవితానికి ఏంటంటే మొట్టమొదటిది నాకేం కావాలి, ఏం కావాలని ఆయన ఇష్టలుగా జీవించడమే కావాలి. ఏం కావాలంటే ఇష్టలుగా జీవించడమే కావాలి. చూడండి సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటూ చూడండి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయము దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి నందును మానవ దృష్టి అందును నీవు దయనుంది మంచివాడని అనిపించుకొను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కాపాడువాడు. ఎన్నటికీ విడిచిపెట్టే మరి దేవుడి కాదని దేవుడి దినమానతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వచనం చూసుకుంటూ చూడండి. నేనే ఆజ్ఞాపించేవాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయ్య నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అదో చూసుకుంటే 20 కూడా చూడండి. అందులో బబులోను నుండి బయలువెళ్ళి కల్దీయ దేశం నుండి పారిపోడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించి నన్ను సంగతి ఉత్సాహంతో తెలియజేయడు. భూదిగాంతముల వరకు అది వినపడినట్లు దాన్ని ప్రకటించడు. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించడు. వారి తప్పికొనలేదు. రాతి పంటల నుండి వారి వరకు ఆయన నీళ్లు ఒప్పుక చేశాను. ఆయన కొండను చేతగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరేను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి నెమ్మది ఉండదండి? దుష్టులకు నెమ్మది ఉండదు. జాగ్రత్త. దుష్టులంటే ఎవరు? దేవుని మాట వినని వాళ్ళు, దేవుని మాటకు లోపడని వాళ్ళు, దేవుడు అంటే ఆలస్యంగా వాడు, వాళ్ళ దుష్టులు. అందులో దేవుడు దంట నెమ్మది ఉండదంట దుష్టులకి. అదే బిడ్డలారా, నెమ్మది కావాలి. ఎవరికి? మనందరికీ ఏం కావాలి? నెమ్మది కావాలంటే మనం ఎలా ఉండాలి? దుష్టులాగా మనం ఉండకూడదు. దుష్టుడికి నెమ్మది ఉండదని దేవుడి మాట్లాడుతూ ఉన్నాడు. మన దుష్టులాగా ఉంటే మనకి నెమ్మది ఉండదు. అందుకు మనం ఎలా ఉండాలి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిలో దేవుడు మనల్ని ఆయన ఎంతో ఉత్సాహించి సంతోషిస్తూ ఉన్నాడు. లేకపోతే సమయము ఇప్పుడంతా డిసెంబర్ 7. డిసెంబర్ 7 అంటే 20 రోజులు మనకి 23 రోజులు ఏమొచ్చేస్తుంది?
కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. నీకు ఇలాగా కట్టుబాటుమైన రోజులన్నీ మన జీవితానికి ఏదైనా మార్పు కావాలా? మార్పు కనబడుతుందా? ఎక్కడ వేసుకుని పొందాలి? అక్కడ ఉంటుందా? మనకి ఎంత గొంతుకు చెప్పేటప్పుడు కానీ ఎక్కడ వేసుకుని పొందాలి? అక్కడ ఉంది. అలా కాదండి. ఇప్పుడు ఈనాడైనా ఈ 2026 సంవత్సరం రాబోతూ ఉన్నది. ప్రభు మనం ఉంచితే ఎవరండి? ప్రభు మనల్ని ఉంచితే ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలుగుతున్నాం. ఆ పొట్టు భాషలో చిలకలూరుపేట వాక్యం చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాడండి? చిలకలూరుపేట, గుంటూరు దగ్గర. ఈ రోజున బృందాలకి చచ్చిపోతారు అనుకున్నాడు ఆయన. 47 సంవత్సరాలు అతనికి. ఎన్ని సంవత్సరాలండి? 47. అక్కడే వాక్యం చెప్తూ పడిపోయాడు. పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పుడుగా డాక్టర్ అన్నారట, ఇది ఎప్పుడో చనిపోయాడు అన్నారట. దేవునికి స్తోత్రం. ఆయన ఏమొచ్చింది? ఏదో మంచి మాత్రం కదా, ఒక అరగంటలో ఆయన ప్రాణం పోయింది. దేవునికి స్తోత్రం. ఎంతో మంచి మరణం నిజంగా. ఎవరి చేత చేయించక్కర్లేదు, ఎక్కడికి బాధపడక్కర్లేదు, ఇంకైనా ఇంట్లో ఏమి పట్టుకెళ్ళక్కర్లేదు. క్రిస్మస్ చనిపోయిన వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు. చెప్తున్నాను, వారు నిలిచినప్పుడు దేవుణ్ణి ఊదనప్పుడు అక్కడ జరుగుతుంది. ఏది తీర్పు జరుగుతుంది. ఆయన సింహాసం మీద కూర్చుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు చూడండి. మన ఎంతోమంది ఈ చదువుకుని బిడ్డలందరూ ఆ రెద్దలు చూసినట్టు ఇవ్వకుండా నమ్మకుందని గుడి బిడ్డలు ఆడిపోతుంటారు కదా. ఆ నెంబర్ ఉంటే ఎంతో సంతోషం. నెంబర్ లేకపోతే ఏడుస్తూ వస్తారు. ఆ నెంబర్ అయిన పేరు ఫోన్ ఎంతోమంది గోదావరిలో దూకేస్తారు. ఎంతోమంది ట్రైన్ కింద తలకాయలు పెట్టారు. ఎందుకంటే అందుకని మన నంబర్ మనకు అక్కడ ఆ జీవ గ్రంథంలో మన నెంబర్ ఉందని చూసుకోవాలి. ఆ జీవ గ్రంథంలో ఆ నెంబర్ ఉన్న వాళ్ళే దేవుని రాజ్యంలో చేస్తున్నారు. ఆ నెంబర్ లేకపోతే మనం దేవుని దగ్గర ఏముందని అగ్ని ఆడదు, పురుగు చావదు. కొనేది ఇక్కడ మనం 76 సంవత్సరాలు